హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలికి చెందిన తాగునీటి జలాలు తరలింపును నిరసిస్తూ పట్టణ బంద్ జరిపిన వామపక్షాలు. బంద్ ప్రశాంతం, మూసివేసిన షాపులు. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా నీళ్లను రాజకీయం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆరోపణ. తెనాలి ప్రయోజనాలు కాపాడటంలో ముందుంటారంటూ వెల్లడి. నీళ్లు అమ్ముకున్నారంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న వామపక్షాలు. టీడీపీ నాయకుల వెల్లడి. ప్రజల్ని అయోమయం గుర్తిస్తున్నారంటూ ఆరోపణ. మహాశివరాత్రి ఉత్సవాలపై ప్రభుత్వ అధికారులతో సమీక్ష. ఉత్సవాలను విజయవంతం చేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశం. తెనాలి మంచినీటి పథకం పైప్ లైన్ నుండి కృష్ణా నీటిని మంగళగిరి మండలం ఆత్మకూరు ప్రజలకు ఇచ్చేందుకు స్థానిక పాలకవర్గం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు బంద్ చేపట్టాయి. ఆత్మకూరుకు నీటిని తరలించే తీర్మానంను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలను ఇతర ప్రాంతాలకు మళ్లించడాన్ని నిరసిస్తూ టీడీపీతర రాజకీయ పార్టీలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. వామపక్షాలతో పాటు కాంగ్రెస్, వైసీపీ, ఇతర ప్రజా సంఘాలు సంయుక్తంగా చేపట్టిన బంద్ నేపథ్యంలో తెరిచి ఉన్న షాపులను సైతం మూసివేయించారు. ఉదయం 9 గంటలకు మున్సిపల్ కార్యాలయం వద్ద కొద్దిసేపు నిరసన తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని బయటకు పంపించి వేశారు. తెనాలికే హక్కు కలిగిన నీరు తెనాలికి చెందాలంటూ నినాదాలు చేశారు. మున్సిపల్ కార్యాలయం నుండి సాగిన బంద్ అక్కడక్కడ తెరిచి ఉంచిన షాపులు సైతం మూసివేయిస్తూ నిరసన తెలిపారు. మెయిన్ రోడ్డు, షరాబ్ బజార్, ఉప బజార్లో ఉన్న షాపులన్నింటినీ మూసివేయించారు. గాంధీ చౌక్ చేరుకోగానే అప్పటికే బంద్పై కౌంటర్ ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్న టీడీపీ నాయకులకు బంద్ నిర్వాహకుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే సందర్భం రావడంతో వన్ టౌన్ సీఏ శ్రీనివాసరావు ఎలాంటి ఉద్రిక్త రాకుండా చర్యలు తీసుకున్నారు. తదనంతరం బంద్ నిర్వాహకులు బోస్ రోడ్డు, స్వరాజ్ టాకీస్ సెంటర్, చిన్రావు సెంటర్ వరకు వెళ్లి బంద్ను చేపట్టారు. అదేవిధంగా పట్టణంలోని ప్రకాశం రోడ్డు, రజక చెరువు సెంటర్, అలాగే శివాజీ చౌక్, రత్న టాకీస్ సెంటర్లో బంద్ నిర్వాహకులు తిరుగుతూ తెరిచి ఉంచిన షాపులను మూసివేయించారు. టీడీపీతర పక్షాలు, ప్రజా సంఘాలు బంద్లో పాల్గొన్న వైసీపీ నేత అన్నపత్రం శివకుమార్ నాయకత్వంలోనే బంద్ సంపూర్ణంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి సంఘం అధ్యక్షుడు దర్శ శివకోటేశ్వరరావు మాట్లాడుతూ తెనాలి ప్రజలకు చెందాల్సిన తాగునీరు కోకోకోలా కంపెనీకి, టీడీపీ కార్యాలయానికి, ఆత్మకూరుకు ఇస్తూ పోతే తెనాలి పట్టణానికి మంచినీటి పథకం ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. తెనాలి ప్రజల దాహార్తిని ఇంకా పెంచేదిగా నేటి పాలకుల తీరు ఉందని దర్శి శివకోటేశ్వరరావు అన్నారు. దానికి తోడు విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి వేస్టేజ్ కానీ, ఆవిరైపోవటం కానీ ఈ విషయాల్లో మొత్తం 3 మిలియన్ లీటర్లు పోతాయి. అవన్నీ కనుక పోతే మనకి తెనాలికి మిగిలేది 12 మిలియన్ లీటర్లు మాత్రమే. ఆత్మకూరు యొక్క జనాభా 10,000. వాళ్ళకి ఆల్రెడీ రక్షిత మంచినీటి పథకం ఉంది. వాళ్ళకి ఆల్రెడీ ఆ దగ్గరలో తెనాలి ఛానల్ నుంచి తీసుకునే హక్కు కూడా వాళ్ళకు ఉంది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ 1 మిలియన్ లీటర్ కూడా నీరు అవసరం లేదు. వాళ్ళకి భూమిలో 10 అడుగుల్లోనే నీరు పడుతుంది. అలాంటిది తెనాలి నీరుని కోకోకోలా కంపెనీకి, ఇంకా కార్పొరేట్ సంస్థలకి అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ స్థానిక నాయకత్వం వహిస్తున్న వారు, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవారు ఈ అత్యవసరమైన సమావేశం పెట్టేసేసి
వైసీపీ కన్వీనర్ అన్నాపతిని శివకుమార్ మాట్లాడుతూ తెనాలి కోసం కేటాయించిన నీటిని తెనాలి పట్టణానికి చెందేలా చూడాలని, అటువంటిది కోకోకోలా కంపెనీకి దాని సమీపంలో ఉన్న ఆత్మకూరుకు నీటి కేటాయింపులు చేసుకుంటూ పోతే తెనాలి ప్రజల గతి ఏం కావాలని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం తాము నీటి రాజకీయం చేస్తున్నామన్న పెద్ద మనుషులు కౌన్సిల్లో తీర్మానం పెట్టి తాము ఏ ప్రాంతానికి నీరు ఇవ్వటం లేదని తీర్మానం చేయాలంటూ ఆయన వెల్లడించారు. ఈ ప్రాంత భవిష్యత్తును దెబ్బతీసే చర్యలు చేపడుతుంటే స్థానికులుగా మాకు ఆందోళన ఉంటుందని చెబుతూ సహజ వనరులు కొలగొడుతున్నారంటూ ఆయన ఆరోపించారు. నీళ్లను అమ్ముకునే నీచానికి దిగజారంటూ అన్నాపతిని శివకుమార్ విమర్శించారు. ఆత్మకూరుకు నీళ్లు మళ్లిస్తే ఉపేక్షించేది లేదంటూ శివకుమార్ తెలియజేశారు. తెనాలికి వచ్చే పైప్ లైన్ ద్వారా 8 మిలియన్ లీటర్లని ఆత్మకూరు పంచాయతీకి ఇవ్వాలి అని చెప్పి ఓ తీర్మానం అర్ధరాత్రిన మున్సిపల్ తీర్మానం చేయాలి అంటే మున్సిపాలిటీకి ఇంకా 4 నెలల గడువు ఉంది. ఈ మున్సిపాలిటీకి పురపాలక సంఘం వత్తాసు పలుకుతుంది అంటే అసలు మీకు ఈ తెనాల ప్రజల యొక్క ఆకాంక్ష, ఈ తెనాల ప్రజలకి ఈ నీళ్లు ఉంచాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చేయటం నిజంగా దుర్మార్గం కాదా? మేము నిన్న చెప్పాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టి చెబితే, అయ్యా మీకు గనక నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ తెనాల మీద ప్రేమ ఉంటే, ఈ తెనాల ప్రజల మీద ప్రేమ ఉంటే మేము ఎందుకు బంద్ చేస్తున్నామంటే తెనాలి నీళ్లు తెనాలికి ఇవ్వమని. మీకు మీ ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి ఉంటే కౌన్సిల్లో మళ్ళీ మీటింగ్ పెట్టండి, మేము ఆత్మకూరికి నీళ్ళు ఇవ్వము అని చెప్పండి, తీర్మానం చెయ్యండి. మీ ఎమ్మెల్యే కనుక నిజంగా అవినీతికి పాల్పడపోతే, తెనాలి నీరుని మీరు గనక అమ్మకపోతే, డబ్బుల కోసం తెనాలి నీరుని అమ్ముకుంటున్నారు, అది గనక వాస్తవం కాదని మీరు చెప్పదలుచుకుంటే తీర్మానం పెట్టండి. తెనాలి నీరు తెనాలికి అని తీర్మానం పెట్టండి. మేము బంధును కూడా ఉపసంహరించుకుంటామని చెప్పాం. మేము ఇక్కడే జీవితం గడపాలా, మా పిల్లలు కూడా ఇక్కడే ఉండాలా, ఈ ప్రాంత ఔన్నత్యాన్ని కాపాడుకోవాలా, ఈ ప్రాంత రాజకీయాన్ని కానీ, ఈ ప్రాంత అభివృద్ధిని కానీ, ఈ ప్రాంత ప్రజల సంక్షేమాన్ని కానీ, మేము ఉండే ప్రాంతం కాబట్టి మా హక్కులను కాపాడుకోవాలా. 150 కోట్ల రూపాయల ఖరీదు పెట్టి ప్రభుత్వం తెనాలికి 30 మిలియన్ల లీటర్లని హక్కుగా ఇస్తే, తెనాలి ప్రాంత ప్రజానీకానికి, తెనాలి ప్రాంత ప్రజలకి నువ్వు ఆ హక్కును కాదని తెనాలి నీళ్ళని వేరే ప్రాంతాలకు అమ్ముకుంటావా? ఏమి న్యాయం ఇది? ఏమి ధర్మం ఇది? ఇలాంటి తెనాలి హక్కుని కాపాడుకునే దానికోసమే అఖిలపక్షం తరపున ప్రతిపక్ష పార్టీలు అందరం కలిసి ఈ దోపిడీని ప్రజల్ని చైతన్యవంతం చేయటమే కాకుండా ఈరోజు బంద్ ద్వారా ప్రజల ఆకాంక్షని, ప్రజల కోరికని, తెనాలి నీరు తెనాలకే కావాలన్న ప్రజల ఆకాంక్ష ఈరోజు బంద్ ద్వారా ప్రజలు తెలిపారు. కార్యక్రమంలో దేశు శ్రీనివాసరావు, చెన్నుబోయిన శ్రీనివాసరావు, తాడుబోయిన రమేష్, తాడుబోయిన రామయ్య, ముక్తీశ్వరరావు, కఠారి హరీష్, అక్కిదాసు కిరణ్ కుమార్, బూరెల నాంచరమ్మ, దర్శి శివకోటేశ్వరరావు, బొమ్మదేవ వెంకటేశ్వరరావు, హరిదాస్ గౌరీశంకర్, కాళిదాస్ వెంకటేశ్వరరావు, పిల్లి సుధాకర్, జలగం రామకృష్ణ, ములక శివసామరెడ్డి, షేక్ మస్తాన్ వల్లి, చెరుకుమల్లి సింగారావు, రాజ్యలక్ష్మి తదితర నాయకులు, కార్యకర్తలు బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా జనసేన పార్టీ బయట నుండి తమ నిరసనను తెలియజేసింది. నీళ్లు అమ్ముకున్నారంటూ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా నేడు తెనాలిలో పట్టణ బంద్ నీళ్లు అమ్ముకున్నారంటూ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా నేడు తెనాలిలో పట్టణ బంద్ చేపట్టారని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అసహనాన్ని వ్యక్తం చేశారు. స్వల్పకాలికంగానా దీర్ఘకాలికంగానా ఏ విధంగా నష్టం జరిగిందంటూ ప్రశ్నించారు. తెనాలి పట్టణ ప్రజలకు నీరు అందించేందుకు ప్రాజెక్టు ప్రారంభించి 15 సంవత్సరాలు అయిందని ఎమ్మెల్యే చెప్పారు. 10 సంవత్సరాలు పూర్తి చేయకుండా లీకులతో, పైపు లైన్ ట్రాకులతో, ఎన్నో డిఫెక్ట్స్తో ఉన్న సమయంలో తాము అధికారంలోకి వచ్చామని ఎమ్మెల్యే అన్నారు. డ్రైనేజీ కోసం తాము ముందుగా కృషి చేస్తే ముందు తాగునీటి వసతి కల్పించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ఆనాడు కేంద్రం 30%, రాష్ట్ర ప్రభుత్వం 40%, మున్సిపాలిటీలు 30% భరాయించేలా ప్రాజెక్టు తీసుకొచ్చామని చెప్పారు.
ఇందుకోసం 3 పంపులు బ్యారేజీ వద్ద నిర్మిస్తే వాటిని వినియోగించాలని చెబుతూ ఒక మోటార్ ఆపటం జరిగిందని, భవిష్యత్తులో ఆగిపోయిన మోటార్ ఎలాంటి ఇబ్బంది తెస్తుందనని దాన్ని వినియోగించడం జరుగుతుందని చెప్పారు. ఆత్మకూరు గ్రామం మంచినీరు అడిగిందని, దానికి ఎలా ఇవ్వాలి, ఎంతకాలం ఇవ్వాలి అనేది ఆలోచిస్తున్నామని, ఈలోగా నీళ్ల వ్యాపారం అంటూ ఆరోపణలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే చెప్పారు. మనిషికి గ్యాప్ వచ్చేలా ఉన్న వీరి తీరును చూస్తుంటే ఎటువంటి రాజకీయ వ్యవస్థకు దారితీస్తుందనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సాగునీటి కోసం పైన నీటిని వదిలితే క్రింది స్థాయి వారికి ఇవ్వాలా అని పైవాళ్లు అడిగేలా వీరి తీరు ఉందని ఎమ్మెల్యే ఆల్పాటి పేర్కొన్నారు. ఈ రోజున మనం కృష్ణా నది తీరంలో ఎక్కడైతే బ్యారేజ్ ఉందో బ్యారేజ్లో పంప్ హౌస్ కట్టుకొని ఆ పంప్ హౌస్ ద్వారా ఇక్కడికి నీటిని తీసుకొచ్చి ఆ నీటిని ఇక్కడంతా కూడా వ్యక్తిగత కుళాయిల్ని ఏర్పరిచి ఆ నీటిని ప్రతి ఇంటికి కూడా సరఫరా చేయాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వంలోనే. ఇది ఎప్పుడు తీసుకొచ్చారా అంటే 15 ఏళ్ల క్రితం తీసుకొచ్చారు ఈ ప్రాజెక్ట్ని. 10 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయకుండా అన్ఫినిష్డ్గా ఈ ప్రాజెక్ట్ని సరిగ్గా లేయింగ్ కూడా లేకుండా లీకులతో, క్రాకులతో, డిఫెక్ట్స్తో దీన్ని ఉన్న సమయంలో మేము అధికారంలోకి రావటం జరిగింది. ఇది అందరికీ, ఈ పట్టణ ప్రజలందరికీ తెలిసిన వాస్తవం, సత్యం. దాన్ని మేము రకరకాల ప్రయత్నాలతో ఇబ్బందులకు గురై డబ్బు వృధా అయిపోతూ ఉంది, తెల్ల ఏనుగుల్లాగా కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేయాలి అని చెప్పి పైగా ఆనాడు కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది. ఒక్కొక్క కుళాయి కనెక్షన్కి 7,000 రూపాయల దాకా వసూలు చేసి కనెక్షన్ ఇవ్వమని చెప్పి. అలాంటి సందర్భంలో ఎవరూ ముందుకు రాకపోతే ఎందుకు మాకు 7,000 కట్టాలి, 20 అడుగుల్లో నీళ్లు పడతా ఉంది, మాకు అవసరం లేదు, మాకు మున్సిపాలిటీ వారు పంపులు వేస్తే చాలు అనే భావన నుంచి దీన్ని ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి ముందల తీర్మానం చేసిన సందర్భంలో ఎస్సీ ఎస్టీలకి ముందల ఉచితంగా ఇద్దామని చెప్పి ఆలోచన చేసి ఆ రకమైన విధానంతో ముందుకు వెళ్ళాలనే ఆలోచన నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంటు దీనికి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీని తీసుకురావాలని చెప్పి మనం ఆ రోజున ఎస్టిమేషన్స్ 165 కోట్ల పైన వేయటం కూడా జరిగింది. అయితే ప్రభుత్వాలు మారిన సందర్భంలో వాళ్ళు ప్రాథమికంగా ప్రతి పట్టణానికి కూడా నీటి వసతిని కల్పించాలి, మంచి నీటి వసతిని కల్పించాలని చెప్పి వారి ప్రయారిటీలో డ్రైనేజ్ తర్వాత అని చెప్పి ఎక్కడ కూడా ఏ పట్టణంలో అయినా సరే ముందు మంచినీటి వసతిని కల్పించాలని చెప్పి ఈనాడు ఈ రాష్ట్రాన్ని 15 సంవత్సరాలు పరిపాలించాడు. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. 25 సంవత్సరాలు ప్రజల్లో మమేకమై ఉన్న ఏకైక వ్యక్తి ఈనాడు భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదా అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అధికారం ఉందా అన్నదే లేదు, అధికారం ఉన్నా లేకపోయినా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆనాడు ఈ రాష్ట్రానికి రావాల్సిన నీటిని గురించి పోరాడిన వ్యక్తి, ఈ రాష్ట్ర రైతాంగం కోసం పోరాడిన వ్యక్తి, ఈ రాష్ట్రంలో పండిన పంటకి గిట్టుబాటు ధర రావాలి అని చెప్పి ఆనాడు అన్ని పార్టీలని ఒక చోటకు తీసుకొచ్చి స్వామినాథన్ కమిషన్ని ఏర్పాటు చేయమని చెప్పి, అమలు చేయమని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేకం. ఈనాడు మీకు చరిత్ర లేని చరిత్రహీనులు అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. మాస్తే లేకపోతే మాసిపోయేది కాదు, లేకపోతే చెరిపేస్తే చెరిగేది కాదు, చరిత్రగా మిగిలింది. ఈ చరిత్ర సృష్టికర్త ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సగౌరవంగా అందరికీ మనవి చేస్తూ, మాటలు చక్కగా మాట్లాడితే మంచిది, రాజకీయాన్ని నేర్చుకొని రాజకీయాలు చేయండి తప్పితే ఏదో ఒకటి మాట్లాడితే ఏలెత్తి చూపిస్తే భయపడే తెనాలి పట్టణం మాత్రం కాదు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ సెలవు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పెండాలి వెంకట్రావు, జడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి, కుద్దూసు, వీరవల్లి మురళి, షేక్ ఖలీల్, మారువతు సీతారామయ్య, వంగ సామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై ఆర్డీఓ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన లభ్యం, దేవస్థానం వద్ద మౌలిక వసతుల గురించి చర్చించారు. తెనాలి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఏవో శేషకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో
గోవాడ క్వారీ శివరాత్రి తిరునాళ్ల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ముఖ్యంగా ప్రతి డిపార్ట్మెంట్ చేపట్టే కార్యక్రమాలు యాక్షన్ ప్లాన్ ని రెండవ సమావేశానికి తీసుకురావాలని సూచించడం జరిగిందని ఏవో శేష్ కుమార్ తెలిపారు. 4వ తారీఖు శివరాత్రి పండగ దేవాలయాల్లో జరపడానికి ముందస్తు చర్యల్లో భాగంగా మరి ప్రిపేర్డ్నెస్ అంటే ఎలా నిర్వహించాలి, మరి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ డిపార్ట్మెంట్ ఏ చర్యలు తీసుకోవాలనేటువంటి దానికి మొట్టమొదటిగా సమావేశం మరి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఈరోజు నిర్వహించడం జరిగిందండి. ఇందులో మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, అట్లానే ఫెస్టివల్ ఆఫీసర్ గారు, మరి తహసీల్దార్లు, మరి ఎస్ఐ, మరి ఆర్టీసీ, ఎక్సైజు, మరి పంచాయతీరాజు, R&B అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా హాజరయ్యారు. మరి వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు ఎలా చేయనటువంటి ముందుగా కొంత చర్చించడం జరిగింది. ఇది మొదటి మీటింగు. రెండో మీటింగు, మూడో మీటింగ్ కూడా జరపబడతాయి. అవి ఎక్కడైతే మరి ఫెస్టివల్ జరుపుతామో అక్కడ ఆ ప్రెమిసెస్లో, దేవాలయ ప్రెమిసెస్లో జరగటం జరుగుతుంది. మరి పంచాయతీ డిపార్ట్మెంట్ వారు అలానే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఈ ఏర్పాట్ల గురించి మాట్లాడడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా మరి అన్ని వాళ్ళ యాక్షన్ ప్లాన్లు కూడా రెండో సమావేశానికి ముందుగానే అందజేయాలని, అట్లానే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లన్నీ ముందుగా ఇవ్వాలని, వాళ్ళ యాక్షన్ ప్లాన్ ముందుగా తెలియజేసినట్లయితే మరి పండగని చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవచ్చని అందరినీ కోరటం జరుగుతుందండి. అందరూ అంగీకరించారు. సమావేశంలో చేబ్రోలు MRO జ్యోతి నరసింహం, పంచాయతీ అధికారి R శ్రీనివాసరావు, ఈవో డి శ్రీనివాసరావు, అశోక్ కుమార్, శ్రీనివాసరావు, ఆర్టీసీ, పోలీస్, ఫైర్ శాఖలు ఇంకా ఇతర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 24వ తేదీన సంకీర్తన ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అన్నమయ్య గీతాంజలి నిర్వహిస్తున్నట్లు డాక్టర్ పురుషోత్తమరావు తెలిపారు. కళాభిమానులు కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 24వ తేదీ సాయంత్రం 6 గంటలకు అన్నమయ్య గీతాంజలి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ కె పురుషోత్తమరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య కీర్తన ఆలాపన, మేటి వాద్య సహకారంతో ఎంపిక చేయబడ్డ తెనాలి యువ గాయని గాయకులచే జరుగుతుందని తెలిపారు. దాదాపు 2 గంటల పాటు జరిగే ఈ సంకీర్తన కార్యక్రమానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి ప్రముఖ వైద్యులు పాల్గొంటారని డాక్టర్ కె పురుషోత్తమరావు తెలిపారు. కార్యక్రమాన్ని ఇలాగే భక్తి కార్యక్రమాన్ని నిర్వహించాం. మునుపటిలాగే ఈసారి కూడా నిర్వహించబోతున్నాం. ఇది పూర్తిగా భక్తి సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నమయ్య సంకీర్తనలు ఆలపించడానికి నాతో పాటుగా తెనాలిలో ఉన్న యువ గాయని గాయకులను ముందుగా ఆడిషన్స్ నిర్వహించి వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళని గత 15 రోజులుగా తర్ఫీదిచ్చి వాద్య సహకారంతో వాళ్ళ చేత మంచి అన్నమయ్య కీర్తనని మధురంగా పాడించబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా భక్తి ప్రధానమైన కార్యక్రమం కనుక ఎలాంటి సమావేశాలు ఉండవు. కార్యక్రమం ఖచ్చితంగా 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఇందులో పాల్గొనడానికి సమావేశంలో డాక్టర్ పి సోమేశ్వరరావు, కె రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి నీళ్లు వేరే ప్రాంతాలకు అమ్ముకుంటున్నారంటూ టీడీపీయేతర పార్టీలు ప్రజల్ని అయోమయంకు గురిచేస్తున్నాయని టీడీపీ నేతలు విమర్శించారు. గాంధీ చౌక్లో మీడియాతో మాట్లాడిన వారు అసలు విషయం తెలుసుకోకుండానే నిందారోపణలు వేస్తున్నారంటూ ఆరోపించారు. తెనాలి పట్టణ ప్రజలకు నీరు అందించే దానిలో వాస్తవాలు తెలుసుకోకుండా పట్టణ బంద్కు పిలుపునిచ్చిన వైసీపీ ఇతర రాజకీయ పార్టీలపై టీడీపీ నాయకులు వీరవల్లి మురళి విమర్శలు చేశారు. 12 నెలల్లో కేవలం 3 నెలలు మాత్రమే లిఫ్ట్ ద్వారా నీటిని తీసుకుంటున్నామని, అయితే ఆత్మకూరు గ్రామానికి వేసే పైప్ లైన్ ఆలస్యం జరగనుందని తెలిపారు. పైప్ లైన్ వేసే వరకు కొంత మంచినీటిని ఇవ్వమని ప్రభుత్వానికి ఒక లెటర్ పెట్టారని, దీనిని రాద్ధాంతం చేస్తున్నారంటూ వీరవల్లి మురళి తెలిపారు. తెనాలిలో పూర్తి స్థాయిలో అభివృద్ధి విషయంలో గాని, సంక్షేమంలో గాని 30 సంవత్సరాల్లో ఏ రాజకీయ పార్టీ చేయలేని అభివృద్ధి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేసి చూపించారని అన్నారు. ఒకరు చెప్తే చేసే దానిలో తాము లేమని, ప్రజల అవసరాలు ఏంటి, ప్రజలకు ఏం చేయాలన్నది తమకు తెలుసునని చెబుతూ ఆత్మకూరుకి సంబంధించిన ఒక లెటర్ పెడితే దానిని సమాధానం ఇవ్వకముందే రాద్ధాంతం చేసి ప్రజల్లో ఒక అయోమయాన్ని తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. తాము ఎక్కడ నీళ్లు అమ్ముకుంటున్నామంటూ లేనిపోని ఆరోపణ చేస్తున్నారని, ఇది వాస్తవం కాదని ప్రజలు విశ్వసించవద్దని వీరవల్లి మురళి పేర్కొన్నారు. మనం మాట్లాడే మాటకి కనీస విలువ ఉండాలా. ఇవాళ తెనాలి నీళ్ళుని ఎవరు తరలిస్తున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి
మీ పైప్ లైన్ ద్వారా కొంత నీటిని మేము వాడుకున్నందుకు కరెంటు ఖర్చులన్నీ కూడా మేము భరాయిస్తాము. దయచేసి మాకు కూడా కొంత మంచినీటిని ఇచ్చే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఒక లెటర్ పెట్టారు. దాన్ని ప్రభుత్వాన్ని సూచించాం. మనం ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇవాళ తెనాలికి సంబంధించిన ఏ ఒక్క వ్యక్తిని కూడా తక్కువ చేసే ఆలోచన, ఇబ్బంది పెట్టే ఆలోచన మా ఎమ్మెల్యే గారికి కానివ్వండి, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కానీ ఎవ్వరికి లేదు. మీరు చేయబోయే మంచి ఏదైనా ఉంటే చెప్పండి. అంతేగాని ఒక మంచి కోసం నిస్వార్థంగా పనిచేసే నాయకత్వాన్ని మీరేదో ఇబ్బంది పెట్టే విధంగా, ప్రజలను అయోమయానికి గురి చేసే విధంగా దయచేసి ఎవరు మాట్లాడొద్దని ప్రజలందరూ కూడా ఈ యొక్క టీడీపీ లీగల్ సెల్ నాయకులు తాడివేని శ్రీనివాసరావు మాట్లాడుతూ నీరు తరలిస్తున్నారని అభూత కల్పన కల్పించవద్దంటూ తెలిపారు. ఎన్నికల సమయంలో లబ్ధి పొందాలనే ఆలోచనతో ప్రజలను తమ వైపుకు తిప్పుకునేలా తెనాలి నీళ్లను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపణ చేయడం సరికాదని పేర్కొన్నారు. ఏదో లబ్ధి పొందాలని చెప్పి చేయటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ప్రజలందరికీ తెలుసు. మన ప్రీతమ ఎమ్మెల్యే ఆయన కష్టపడేటువంటి మనస్తత్వం, 24 గంటలు ప్రజల కోసం అందుబాటులో ఉండి ఆయన ప్రజల కోసం చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ తెలుసు. ఎక్కడి నీళ్ళు ఎక్కడ ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు, అసలు ఉన్నదా లేదా అనేటువంటిది ఏమీ లేకుండా మీడియా సమావేశంలో వసంతం అశోక్ వర్ధన్, కొల్లూరు శ్రీధర్, కావూరు కిషోర్, నసీం తదితర నాయకులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చి తీరుతామంటూ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారు లబ్ధిదారులైతే డీడీలు తీసి కమిషనర్కి ఇవ్వాలని ఎమ్మెల్యే చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే గృహాలు గ్రేటర్ కమ్యూనిటీలో ఎలా ఉంటాయో అలా ఉంటాయని ఎమ్మెల్యే చెప్పారు. తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు. దీనిలో భాగంగా తెనాలిలో మొదటి విడతగా 1152 ఇళ్లు, రెండో ఫేజ్లో జ్యోతిరావు పూలే కాలనీలో 1280 ఇళ్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గోలిటొంకలో మూడో ఫేజ్ కింద 1920 ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే ఆలపాటి తెలిపారు. ఇందుకు సంబంధించి మెసేజ్ వచ్చిన లబ్ధిదారులు డీడీలు తీసి సంబంధిత మున్సిపల్ కమిషనర్కి ఇవ్వాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో 40 లక్షల ఇల్లు కట్టాలి 2022 నాటికని చెప్పి దాంట్లో భాగంగానే ఈనాడు 15 లక్షల ఇళ్ళని పూర్తి చేసుకుంటా ఉన్నాం. దీంట్లో భాగంగా మొదటి విడత మన తెనాల్లో 1152 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 848 కట్టి పూర్తి చేసి గృహప్రవేశాన్ని కూడా ఏర్పరిచి అక్కడ జీవించేలాగా చేయటం కూడా జరిగింది. జ్యుడిషియరీ అందరూ కూడా కలిసి ఈ 10,000 లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా నంబరింగ్ని రికార్డ్ చేసుకుంటూ ఉన్నారు. గుంటూరులోను అదేవిధంగా సంబంధిత ప్రాంతాల్లో వాళ్ళకి టైం ఒకటి కేటాయించారు. ఈ మార్చి మొదటి వారం లోపల నమోదు చేసుకోమని. వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల్లో ఎవరికైతే ఎక్కడైతే ఈ నమోదు కార్యక్రమం ఉందో లీగల్, జ్యుడిషియరీ వీళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. అక్కడ మీరు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక బాధ్యతగా మీ అందరికీ చెప్పాలని. దీనికి బాధ్యత లేకపోయినప్పటికీ ప్రభుత్వం, ఎందుకంటే ఈ సమాజంలో చిన్న వాళ్ళందరికీ కూడా చిన్న సేవింగ్స్ చేసుకొని వాళ్ళు ఈ పొదుపు చేసుకొని ఈ రకంగా ఆ కంపెనీకి కట్టడం వల్ల ఆ కంపెనీ మూతపడిపోయే ప్రమాదం వల్ల వీళ్ళందరికీ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో వీళ్ళకి పేదవాడికి నష్టం జరగకూడదు, పేదవాడి యొక్క నష్టాన్ని నివారించాలి, పేదవాడికి సహాయపడాలి అని చెప్పి వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయటమే కాకుండా వాళ్ళని జైల్లో పెట్టడమే కాకుండా ఎవరైతే ఈ రోజున 10,000 లోపు ఉన్నారో మొదటి విడతగా వాళ్ళందరికీ కూడా సహాయం అందేలాగా ఈనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దాన్ని కూడా ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా, మాకు తెలియదని అనకుండా, ఇంట్లో ఉన్నాము లేదనకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వెళ్ళి వాళ్ళు నమోదు చేయించుకున్నట్లయితే వెంటనే వాళ్ళకి
డబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పి. తెనాలి పట్టణానికి చెందిన 31వ వార్డుకు చెందిన పలువురు వైసీపీలో చేరారు. స్థానిక పాలనలో నియంతృత్వ పోకడను నిరసిస్తూ వైసీపీలోకి చేరుతున్నట్లు వారు ప్రకటించారు. తెనాలి పట్టణ ప్రజలకు చెందాల్సిన నీరు వేరే ప్రాంతాలకు అమ్ముతున్నారన్న దానిపై జరిగిన పట్టణ బంద్ నేపథ్యంలో 31వ వార్డుకు చెందిన ఎంఆర్పీఎస్ శివసేన రాయల ప్రతాప్ మరికొందరు వైసీపీలోకి చేరారు. వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్ వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాయల్ ప్రతాప్ మాట్లాడుతూ టీడీపీ పాలన స్వార్థపూరితంగా ఉందంటూ విమర్శించారు. నేలకు సంబంధించిన అంశాలలో శివకుమార్ ద్వారానే న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అందుచేతనే వైసీపీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. వైసీపీలోకి చేరిన ఎంఆర్పీఎస్ శివసేనకు పీడీఎల్ తమ మద్దతు పలికింది. తెనాలి కేటాయించిన తెనాలికే రావాలని, దానికి శివన్నే అభివృద్ధి చేస్తాడని, నేడు భవిష్యత్తు తరాలకి అభివృద్ధి పదంలో నడవాలంటే ఇక్కడ శివన్న రావాలి. అందుకోసం ఈరోజు శివన్న ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నాం. ఆ సందర్భంగా నేను తెలియజేయడం ఒకటే తెనాలి నీరు తెనాలిగా కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెనాలి పట్టణానికి సంబంధించిన నీటిని వేరే ప్రాంతాలకు తరలించే చర్యలకు నిరసనగా వైసీపీ చేపట్టిన బంద్కు పీడీఎల్ తమ మద్దతు తెలిపింది. పీడీఎల్ అధ్యక్షుడు రావి సూర్యకిరణ్ తేజ వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్ని కలిసి తన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జాల రవికుమార్ మాట్లాడుతూ తెనాలి నీళ్లు వేరే ప్రాంతానికి అమ్ముకోవటం ప్రజా వ్యతిరేక చర్య అంటూ పేర్కొన్నారు. ఈ దళిత వాడల్లో కనీసం 50% మందికి కూడా నీటి కుళాయిలు నీరు అందట్లేదు. తెనాలి నీరుని మన ప్రాంత ప్రజలకి, మన తెనాలి టౌన్లో ఉన్నటువంటి దళిత వాడలకి సమృద్ధిగా చేకూర్చాల్సిన నీరును బయట ప్రాంతం వాళ్ళకి తీసుకెళ్లి ఇవ్వడం చాలా హేమమైన చర్యగా మేము ఈరోజు అన్ని వామపక్షాలన్నీ కలిసి ఈరోజు తెనాలి పట్టణ బంద్ను నిర్వహించడం జరిగింది. ఈ బంద్కి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ లీగ్ తెనాలి తరపున జిల్లా కార్యదర్శిగా మేము ఈ కార్యక్రమంలో మేము కూడా పార్టిసిపేట్ జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నియంతృత్వ పోకుండా ఇకనైనా మానుకొని 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కాంగ్రెస్ ఇస్తామన్న భరోసా యాత్ర 25వ తేదీన గుంటూరులో జరుగుతుందని తెనాలి ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంశివుడు చెప్పారు. ఈ సభను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని మారిస్పేటలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రత్యేక హోదా భరోసా యాత్ర ఈ నెల 25న నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు వేలాదిగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడం ఖాయమని రాహుల్ గాంధీ ప్రకటిస్తున్నారని, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని డాక్టర్ చందు సాంశివుడు కోరారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కూడా ఉద్యమాలు చేస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా గమనించాల్సింది, మనం ఎన్నోసార్లు చెప్పాము మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రత్యేక హోదా ఇవ్వగలిగింది, ఇస్తామన్నది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర చేస్తున్నప్పుడు మన ప్రాంత ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆ యొక్క సభను సక్సెస్ చేస్తే కానీ, విజయవంతం చేస్తే కానీ మనమందరం కూడా ప్రత్యేక హోదాని కోరుకుంటున్నాము అనేటువంటి విషయం ప్రజలందరికీ తెలియదు. మిగతా పార్టీల వాళ్ళు దాన్ని ముఖ్యంగా ఇవ్వనటువంటి బీజేపీ పార్టీ కానీ మిగతా వాళ్ళు కానీ ఈ యొక్క సభ ఫెయిల్ అయింది అంటే ప్రత్యేక హోదా అవసరం లేదు, మేము చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి వాదన తీసుకొస్తానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి సాయంత్రం 4-5 ఆ ప్రాంతంలోకి మన ప్రాంత వాళ్ళందరూ కూడా ఎవరి దారిన వాళ్ళు, ఎవరి మార్గాన వాళ్ళు గుంటూరు చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. సమావేశంలో పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, అన్నాపతుని సదాశివరావు, కాళిదాసు వెంకటేశ్వరరావు, పిల్లి సుధాకర్, ఎం దశరథరామిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా భరోసా కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న భరోసా బస్సు యాత్ర గుంటూరుకు వస్తుందని అన్నాపతుని సదాశివరావు తెలిపారు. ఈ సందర్భంగా జరిగే సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరుతున్నట్లు సదాశివరావు తెలిపారు. తెనాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడుగా తొలి బహిరంగ సభ నిర్వహించి వైఎస్ కుటుంబానికి చేరువగా ఉన్న అన్నాపతుని సదాశివరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గుంటూరులో జరిగే ప్రత్యేక హోదా భరోసా కార్యక్రమంలో రాహుల్ గాంధీ సమక్షంలో చేరుతున్నట్లు సదాశివరావు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెసేనని ఆయన వెల్లడించారు. దీనికి ముందుగానే తిరుపతిలో జరిగిన సభలో రాహుల్ గాంధీని పలువురు నేతలతో కలిసినట్లు సదాశివరావు తెలిపారు. ఈ నెల 25వ తారీఖున అంటే రేపు సోమవారం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నానని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో
వెనకబడి ఉంది కదా, అట్లాంటి పార్టీని మీరు ఆ పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారని చాలా స్పష్టమైన చాలా చక్కటి విధానంతోనే నేను ఆ పార్టీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను ఇంతకుముందు జగన్ చారిటబుల్ ట్రస్ట్ జిల్లా చైర్మన్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడిగా తెనాలికి సంబంధించి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా, సమైక్యాంధ్ర తెనాలి డివిజన్ జేఏసీ కన్వీనర్గా, ప్రస్తుతం ప్రత్యేక హోదా విభజన హామీల హక్కుల సాధన సమితి రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడంలో ప్రత్యేకించి నా స్వార్థపరమైన నిర్ణయం మీ ముందు ఉంచుతున్నాం. అదేంటంటే నా రాష్ట్ర భవిష్యత్తు, అలాగే నా ముందు తరాల భవిష్యత్తు గురించి, దాంట్లో నా బిడ్డలు కూడా ఉంటారు కాబట్టి ప్రత్యేక హోదా అవసరాన్ని తెలుసుకొని అది ఇవ్వటం ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది. దాంట్లో నేను ఒకడిని కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ. దేశ భద్రతకు పెద్దపీట వేసి సుస్థిర పాలన అందిస్తున్న ప్రభుత్వానికి ఓటు వేయాలని జనజాగరణ వేదిక ప్రతినిధి అవ్వారు శ్రీనివాసరావు అన్నారు. అమరావతి హోటల్ నందు మీడియాతో మాట్లాడారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే విషయంపై ప్రజలకు జనజాగరణ వేదిక ద్వారా అవగాహన కల్పించనున్నట్లు అవ్వారు శ్రీనివాసరావు వెల్లడించారు. సరిహద్దు భద్రతకు, దేశ ఆర్థిక సమృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రిజర్వేషన్లు సుస్థిర పాలనకు శ్రీకారం చుట్టడంలో ప్రభుత్వానికి తమ సపోర్టును ఇవ్వాలని కోరనున్నట్లు ఆయన తెలిపారు. లేకుంటే దేశమంతా తన కుటుంబం కావాలనుకునేటువంటి వ్యక్తులు కావాలా, ఈ ఛాయిస్ కూడా మనం చూసుకోవాలి. అలానే హిందూ దేవాలయాల విషయానికి వస్తే తిరుపతి వెంకన్న దేవాలయం అమరావతిలో కట్టడానికి ఎకరం 50 లక్షల రూపాయలు తీసుకుంటారు. అన్యమతస్థులకు వచ్చేసరికి ఏమన్నా రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూములు ఉచితంగా ఇస్తూ ఉంటారు. అది కావాలా, లేకుంటే అన్ని మతాలను సమానంగా గౌరవించి అన్ని మతాలను చట్ట ప్రకారం ట్రీట్ చేసేటువంటి వ్యవస్థ కావాలా, ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలానే సైన్యాన్ని అవమానించే వ్యక్తుల, సైన్యాన్ని గౌరవించే వ్యక్తుల, ఈ రెండింటి మధ్య ఛాయిస్ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలానే ఈ మధ్య చూస్తూ ఉన్నాం, క్రైస్తవులుగా మారినటువంటి హిందువులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కొంతమంది నాయకులు అబద్ధ వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి అవి చెల్లవు, కోర్టులో చెల్లదని, కానీ ప్రజలు మభ్యపెడతా ఉన్నారు. అటువంటి వాళ్ళకు వేస్తారా, లేకుంటే అసలు మేము రిజర్వేషన్లు ఇవ్వం, మీకు సుస్థిర ప్రభుత్వాన్ని ప్రజలందరికీ రక్షణ కల్పిస్తామనేటువంటి వ్యవస్థకు వేస్తారా, ఆ రెండింటి మధ్య ఛాయిస్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది వ్యక్తులకి బానిసయ్యి తన సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి ఒక ప్రధాని చూసాం మనం. అటువంటి వ్యవస్థ కావాలా, అచ్చంగా ప్రధాని కార్యాలయం నుంచే దేశాన్ని పరిపాలించేటువంటి వ్యవస్థ కావాలా, ఈ రెండింటి మధ్య తేడా కూడా గమనించాల్సిందిగా మేము పబ్లిక్ని కోరుతా ఉన్నాం. ఇప్పుడు చెప్పిన లక్ష్యాలతో మేమంతా కూడా పబ్లిక్లోకి వెళ్తాం. ఈ జనజాగరణ వేదిక తరఫు నుంచి వారిని చైతన్యం చేస్తాం. ఛాయిస్ వాళ్ళకే వదిలిపెడతాం. మేము పలానా వాళ్ళకు ఏమని చెప్పేసి ఓటు చెప్పట్లేదు. ఈ వ్యవస్థల్లో ఏ వ్యవస్థ మంచిదని మీ మనస్ఫూర్తిగా భావిస్తున్నారో దానికి ఏమని చెప్పి చెప్తాం. సమావేశంలో అంబటి మారుతీరావు, పొత్తూరి ఆదిశేషయ్య, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. వేమూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరుకు తరలించారు. మండల కేంద్రమైన వేమూరులో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు క్షతగాత్రులయ్యారు. రేపల్లె డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు రేపల్లె నుండి విజయవాడ వెళ్తుంది. అయితే వేమూరు గ్రామంలోని పోలీస్ స్టేషన్ దగ్గర మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ బస్సును గుద్దటంతో బస్సులో ప్రయాణిస్తున్న 55 మంది ప్రయాణికుల్లో 20 మంది ప్రయాణికులు క్షతగాత్రులయ్యారు. గాయపడిన వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి హుటాహుటిన వైద్య చికిత్సలు చేశారు. గాయపడిన వారిలో బస్సు డ్రైవర్ తాడిగిరి రత్నరాజు, టిప్పర్ డ్రైవర్ రామకృష్ణ, తెనాలికి చెందిన ప్రయాణికురాలు బాలమ్మ పరిస్థితి సీరియస్ అవడంతో మండూరు వైద్యశాలకు తరలించారు. టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ రెప్పపాటులో ఏం జరిగిందో తెలుసుకునేందుకు తేరుకునే సమయానికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు ఏం జరిగిందనేది కూడా తెలుసుకునే పరిస్థితిలో ప్రయాణికులు షాకుకు గురయ్యారు. అక్కడ బస్సులు పోలీస్ స్టేషన్కి టర్నింగ్లో వాళ్ళ లారీ వాడు బాగా స్పీడ్గా వస్తా మామూలు పోసేసాడు. మా బస్సు వాడు కూడా స్పీడ్లోనే ఉన్నాడు. ఇద్దరు చాలా మంది తగ్గింది. నేను ఫ్రంట్లోనే ఉన్నాను. మా పక్క పిల్లలు అందరం కలిసి ఆటోలో వచ్చాం. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తెనాలికి చెందిన తాగునీటి జలాల తరలింపును నిరసిస్తూ పట్టణ బంద్ జరిపిన వామపక్షాలు. బంద్ ప్రశాంతం, మూసివేసిన షాపులు. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా నీళ్లను రాజకీయం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆరోపణ. తెనాలి ప్రయోజనాలు కాపాడటంలో ముందుంటారంటూ వెల్లడి. నీళ్లు అమ్ముకున్నారంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న వామపక్షాలు. టీడీపీ నాయకుల వెల్లడి. ప్రజల్ని అయోమయం గురి చేస్తున్నారంటూ ఆరోపణ. మహాశివరాత్రి ఉత్సవాలపై ప్రభుత్వ అధికారులతో సమీక్ష. ఉత్సవాలను విజయవంతం చేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.